జూబ్లీహిల్స్ అభ్యర్థి విషయంలో బీజేపీ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. జూబ్లీహిల్స్ బైపోల్ ఇప్పుడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. బీఆర్ఎస్ ఇప్పటికే సునీతను తమ అభ్యర్థిగా ప్రకటించగా, కాంగ్రెస్ నవీన్ యాదవ్ ను బరిలోకి దించింది. బీజేపీ అభ్యర్థి విషయంలో కొత్త లెక్కలు తెరమీదకొచ్చాయి. టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడంతో బీజేపీ ఎవరిని బరిలోకి దించుతుందనే చర్చ మొదలైంది. ఈ సమయంలో బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈ రోజు నోటిఫికేషన్ జారీతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ సైతం ఇక్కడ అభ్యర్థి ఖరారుపై ముమ్మర కసరత్తు చేసింది. సామాజిక సమీకరణాలు ఓవైపు, పార్టీల బలాబలాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చింది. తెలంగాణ పార్టీ నుంచి 3 పేర్లు కేంద్ర కమిటీకి అందాయి. కాగా ఢిల్లీలో జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి పేరును పార్టీ జాతీయ నాయకత్వం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ లో పోటీ కోసం దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, మాధవిలత పేర్లతో కూడిన జాబితాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ జాతీయ నాయకత్వానికి అందించారని సమాచారం. ఈ పేర్లపైన పార్టీ నాయకత్వం చర్చ జరిపిందట. అయితే తెలంగాణలో పట్టు పెంచుకోవాలని భావిస్తున్న బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థిగా దీపక్ రెడ్డి పేరు ఖరారు చేసినా చివరి నిమిషంలో ప్రకటించకుండా మరింత చర్చ చేస్తున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో 1,00,000 మంది ముస్లిం ఓటర్లున్న నేపథ్యంలో బీజేపీ నుంచి ఎవరిని పోటీకి పెడితే బాగుంటుందన్న దానిపై కసరత్తు చేసినట్టు తెలిసింది. హైదరాబాద్ లోక్సభ స్థానంలో పోటీ చేసిన మాధవిలత అభ్యర్థిత్వం పైన పరిశీలన చేస్తారు. అయితే రాష్ట్ర నాయకత్వం నుంచి దీపక్ రెడ్డి సరైన అభ్యర్థిగా సూచన రావడంతో ఈ ఇద్దరిలో ఒకరి పేరును బీజేపీ అధికారికంగా ప్రకటించనుంది. దీపక్ రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 25,866 ఓట్లు సాధించారు. ఇక బీజేపీ సైతం ఇక్కడ పోటీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇక ప్రచార పర్వంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.